చిన్ని సీరియల్‌లో కథ ఇప్పుడిప్పుడు చాలా ఫాస్ట్‌గా ముందుకైతే వెళ్ళడం జరుగుతూ ఉందనమాట. చిన్నికి నిజం తెలిసిపోయింది. ఉషా టీచరే తన తల్లి అని. ఇక దేవాకు కూడా నిజం తెలిసిపోయింది. కావేరి బ్రతికే ఉందని, ఒక స్కూల్‌లో పీటీ టీచర్‌గా పనిచేస్తోంది అని. సత్యమేమో కావేరి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. చిన్ని దగ్గర మాట తీసుకుంది కదా! కావేరి మామయ్యకి కూడా చెప్పొద్దు అని. అందుకే చెప్పదనమాట. ఇక బాధపడుతున్న సమయంలో ఇద్దరు తల్లి, కూతుర్లు ఇద్దరు గుడికి వెళ్లి సంతోషంగా రావడం చూసిన సత్యం బాబుకి కన్నులు పండుగైపోతుందనమాట. నాకా చెల్లి బతుకుంటే ఎంత బావుండేది. నా పుట్టినరోజు కదా నా చెల్లికి అన్నట్టు అనుకుంటూ ఉంటే, చిన్ని ఓదారుస్తుందనమాట. "మావయ్య బాధపడకు. పైన ఉన్న అమ్మ సంతోషంగా ఉండాలి కదా! పైనంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు డాబా మీదే ఉన్నారు కదా! ఉషా వాళ్ళు" అన్నట్టుగా. అందుకని మనం బాధపడి అమ్మని బాధ పెట్టకూడదు. రేపు పుట్టినరోజు మనం గ్రాండ్‌గా చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, అమ్మని కూడా సంతోషపెడదామని. ఇక ఆ మాటలు గుర్తు చేసుకొని కావేరి బాధపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు కూడా ఒక చిన్న బాధలో ఎళ్ళుంటాడు. తనకి చిన్నికి తెచ్చిన క్యారేజు ఈ సరళ కానీ, సత్యం కానీ ఇవ్వనివ్వరనమాట. ఇంకా అదే బాధలో ఉంటూ, అలాగే చిన్నికి యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరు అని ఫోను చూస్తూ ఉంటాడు. ఇంతలో దేవ బాలరాజుని చూసి వస్తాడనమాట. అయితే ఈళ్ళిద్దరి మధ్యన ఒక మాటలు జరుగుతాయి. "నువ్వు నా దారిలోకొస్తావో, నేను నీ దారిలోకొస్తానో చూద్దామని." బాలరాజు ఏంటి, "నీలో ఉన్న చెడుని చంపేసి నేనొక మంచి మనిషిలాగా చూడాలనుకుంటున్నాను మిత్రమా" అని చెప్తాడు. "నువ్వే నా దారిలోకొచ్చేసి నిన్నే పూర్తిగా నేను మార్చేస్తాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయావు గదా! మంచోడిలాగా అయిపోయావు. అలా కాకుండా నాలాగా నిన్ను మార్చేస్తాను చెడులాగా" అన్నట్టు చెప్తాడు. చూద్దాము ఎవరెవరు మారుతారన్నట్టు. అయితే ఇంకా బాలరాజుకి వార్నింగ్ ఇస్తాడు. బాలరాజు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇంక అక్కడి నుంచి దేవ వెళ్ళిపోతాడనమాట. వెళ్తూ దేవ కార్‌లో ఏంటంటే స్కూల్స్‌కి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయని పాంప్లెట్ అయితే తన కార్‌లో వేసుంటారు. అలాగే ఆ బజ్జీల షాప్ దగ్గర కొన్ని పాంప్లెట్ ఇస్తే ఆయన పొట్లం కట్టి ఇచ్చేస్తాడనమాట. అలా పొట్లం కట్టించిన పేపర్‌ని ఈ దేవ బాలరాజు కూడా చూస్తాడు. ఏంటి కావేరి ఫోటో ఇందులో ఏశారని షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అలాగే మరోవైపు దేవ కూడా ఆ పాంప్లెట్‌ని చూసి కావేరి బ్రతికే ఉంది అనే నిజమైతే తెలుసుకుంటాడనమాట. పీటీ టీచర్ ఉషలా ఉందా? అంటే కావేరి బ్రతికే ఉందా? వెంటనే ఇంకా స్కూల్ దగ్గరికెళ్ళిపోవాలని కారు తిప్పేస్తాడనమాట. అయ్యో! ఈ దేవగాన్ని చూస్తే ఇంకేమన్నా ఉందా కథ మరలా మొదటికొచ్చింది. ఈ ఉష అనే కావేరి అనుకుని ఏం చేస్తాడేమో అన్నట్టు బాలరాజు కూడా అక్కడి నుంచి స్కూల్ దగ్గరికైతే బయలుదేరుతాడు. మొత్తం మీద ట్విస్ట్ అయితే అదిరిపోయింది.